Hello friends, good morning, and this is the day 131 of 365 days of content creation journey. And ఈరోజైతే చాలా జరిగింది అండ్ నిన్న ఏం జరిగిందో మొత్తం వీడియో చూడండి. సో మీకైతే అర్థమవుతుంది. సో నిన్న ఎందుకు లేట్ అయింది అండ్ ఈవినింగ్ వీడియో ఎందుకు చేసిన అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో సో కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నార్మల్గా డైలీ రొటీన్గా మన పని మనం చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఏమైందంటే అయితే మార్నింగ్ లేవగానే రోజు మార్నింగ్ ఏనారా అని చెప్పి టైం కుదరలేదు. సరే ఒకసారి డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాం అండ్ ఫారెస్ట్కి వెళ్ళి నైట్లో తీద్దాం అని చెప్పి ఒక థింగ్ ఉండే. కానీ రాత్రి ఏమైందంటే వర్షం పడ్డాయి. సో మనమైతే కన్సిస్టెంట్ని పోస్ట్ పోన్ చేయొద్దు, బట్ మనమైతే ఇంకో వీడియో చేయాలనుకోవాలి కానీ ఆడైతే అయితే రాత్రి వచ్చిన. సో చిన్నపిల్లలు అయితే చూడకండి, సో చాలా భయపడతారు. అండ్ లైట్ అయితే లేదు కానీ ఫ్లాష్ వేసుకొని అయితే వెళ్ళిన. సో ఏదో దయ్యం వచ్చిందని చెప్పి ఉంటుంది తమ్నైల్లో, బట్ అదేం లేదు. ఒక డాగ్ ఉండే దూరం నుంచి చూసిన. సో దాన్ని అయితే కొంచెం అయితే ఇంటరప్ట్ చేసిన. సో అది లేచి పరిగెత్తిపోయింది అనమాట. సో ఎవరైతే ఇట్లా ఆడనుకోవద్దు, బట్ ఏంటంటే జెన్యున్ ఫీల్ అయితే ఉంది. సో దయ్యం కనబడ్డది అని బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ లేచి ఏదో ఒకటి చేయలేము, బట్ అదేంటంటే అట్లా సింపుల్ అండ్ క్లియర్గా ఉంటుంది. అండ్ అదేదో నల్లగా కనబడ్డది అని కెమెరా అయితే క్వాలిటీ లేదు నైట్, ఐ అగ్రీ టు ఇట్. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీని పోస్ట్పోన్ చేయొద్దు అండ్ డిక్లైన్ చేయొద్దని ఒక్క ఉద్దేశంతో అయితే నిన్న రాత్రి తీసిన వీడియో. అండ్ ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. అండ్ నా ఫేస్ గ్లో అండ్ కెమెరా ప్రజెన్స్ అయితే చాలా వరకు చేంజ్ అయింది. సో గుడ్ ఫీల్ ఉందన్నమాట. ఇంతకుముందు కెమెరా ఆడ్ ఫీల్ అవ్వడం, నీరసం ఉండే, బట్ ఐఎమ్ ఇంప్రూవైజింగ్ మై స్కిల్. అంటే కెమెరా ప్రజెన్స్ ఎలా ఉండాలి అని కొంచెం కొంచెంగా నేనైతే చేంజెస్ అయితే అవుతున్నాయి. సో చూడండి, ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో వన్స్ యాక్టింగ్ అండ్ యాక్ట్ అని కాదు కానీ సో కెమెరా ముందు మాట్లాడి కెమెరా ప్రజెన్స్ అయితే పర్ఫెక్షన్ అవుతుంది. సో నాకు ఈ జర్నీ నాకైతే పర్ఫెక్షన్. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ నా వాయిస్, నా టోన్ ఇవన్నీ చాలా అయితే ఇంప్రూవైజ్ అవుతున్నాయి నాలో. అండ్ కన్సిస్టెంటీ అంటే ఇదేనేమో. అండ్ మనమైతే ఇలా థింగ్స్ ఇంకా బాగా చెప్పొచ్చు. అండ్ ఈ వినే వాళ్ళకు కూడా చిరాకు కాకుండా కొంచెం థింగ్స్ అయితే పాసిబిలిటీ ఆఫ్ ఏమంటారు కొంచెం వింటారనమాట నవ్వుతూ చెప్తే. సో దట్ ఈజ్ వై ఏంటంటే ఏది మనకి అనుకూలంగా ఉండదు. సో అన్నీ మనం అనుకూలించుకోవాలి. సో దట్ ఈజ్ ద జీవితం. అండ్ అంతే, ఇలానే జరగాలి. అండ్ ప్రతిరోజు ఇలా మార్నింగ్ అయితే మిస్ అవ్వద్దని నేనైతే కోరుకుంటా. సో నైట్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ అయితే ఒక కంటెంట్ క్రియేటర్ నిన్న ఏమైందంటే, సో నేను ఒక దగ్గర ఏం చేసిన, ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు నేనేం పెట్టినా, సో ఈ ఒక్క దగ్గర మాత్రం క్యూ పాటిస్తామని చెప్పిన. ఇంకో క్రియేటర్ ఏం పెట్టిండు, సో యాక్చువల్ థింగ్ ఏంటంటే సో హౌ ఏ క్రియేటర్ థింక్ అని. అండ్ అతను ఏం చేసిండు, ఈ సూర్యరంలో ఉన్న ట్రాఫిక్ ఎలా డిక్రీజ్ అవుతుంది అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసిండు, 6 AM to 8 AM అండ్ తర్వాత నైట్ కూడా. సో అలా అంటే రియల్ నేనేమో క్యూ పార్టీస్ అని పెట్టిన, అయితేనేమో ఇట్లా పెట్టిన ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మోస్ట్ థింగ్స్ అయితే నేర్చుకోవాలి క్రియేటర్గా. సో ఎప్పుడు ఎలా మార్చుకోవాలి అండ్ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇట్ ఆల్రెడీ చాలా అయితే వ్యూస్ వస్తాయి. సో మనం ఏంటంటే ఆ థింగ్ని పట్టుకోవాలి. సో అండ్ ఏదైనా సర్ప్రైజింగ్తో ఏదైనా చేయొచ్చు. అండ్ ఎ పర్సన్ హూ థింక్స్ ఎలోన్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ మచ్ బెటర్ దెన్ ఎనీ పర్సన్. ఎందుకంటే వాడు ఆల్రెడీ థింక్ చేసుకొని ఉంటాడు వాట్ ఐ షుడ్ డూ అని. సో అందుకే చెప్తున్నా. సో ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ అంటిల్ అంటే ఎనలైజ్ చేసినంత మాత్రాన చెయ్యలేదు అనుకోదు, బట్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఇన్
ఫార్మోస్ట్ డే. అండ్ నేనైతే చూడండి, ఏ థింగ్ అయినా చాలా త్వరగా అయితే రాదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైం. సో ఫస్టే మనం ఈ థింగ్ని స్లోగా చేసినా, ఏం చేసినా చేసే విధానం చెప్పే విధానంలోనే ఉంటుంది. సో నీ వీడియో వైరల్ అవుతుందా కాదు కానీ, సో నీ థింగ్స్ నువ్వు కెమెరా ప్రెజెన్స్ అండ్ నువ్వు ఫీల్ అవుతున్న ప్రతి క్షణం యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ కదా. సో యు ఆర్ ఆల్వేస్ గాన్ ఫార్వర్డ్ మై ఫ్రెండ్. సో ఎస్, నువ్వు ఆల్రెడీ ఇవన్నీ వద్దు, మనకి జస్ట్ చిల్ అవ్వాలి. అండ్ నిన్న మా ఫ్రెండ్ వాడు ఏం చెప్పిండంటే, ఒక టాస్క్ ఇచ్చిండు. ఏంటి, ఐ హ్యావ్ ఎ కిటన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఏదో ఒక 5 times చెప్పమన్నాడు కంటిన్యూస్గా. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేద్దాం, షార్ట్ వీడియోలో పెడతా. సో చూడకపోతే చూడండి. సో అట్లా కొన్ని థింగ్స్ అయితే కొన్ని అలా అలవాటు చేసుకోవాలన్నమాట. సో దెన్ ఒక డేర్ అయితే మనం చేసామనే కరేజ్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా చేయడానికి ఏమంటారు, కొన్ని థింగ్స్ అయితే అవుతాయి అన్నమాట. సో అండ్ లిప్ సింక్ అంటే కొంచెం వాయిస్ ఓవర్ లెక్క ఇచ్చిన, కానీ ఏంటంటే వాయిస్ ఓవర్ కదా యాక్చువల్, ముంగట ఏముంది అని చూడడానికి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యాక్చువల్లీ. అండ్ ప్రతి ఒక్క వీడియోకి సస్పెన్స్ అయితే అవసరం. సస్పెన్స్ లేదా సర్ప్రైజెస్ లేదా ఎమోషన్స్, ఈ 3 కలిస్తే ఎనీ వీడియో విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ అంటిల్ నాకు ఎప్పుడు ఏమైందంటే, అరే పక్కన ఎవరైనా ఉంటే బాగుండు, సో దట్ వీ కెన్ ఏదైనా అనిపిస్తుంది. బట్ రియల్ యాక్చువల్ థింగ్ ఏంటంటే, సో మనం చేస్తున్న కొద్దీ పోతే మనకే ఆ టోన్ థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు అని నాకైతే తెలుస్తుంది అనమాట. సో నాట్ ఏ పర్సన్, నాట్ ఏ థింగ్, ఓన్లీ యువర్ జర్నీ విత్ ఆల్ ఆఫ్ యువర్ థింగ్స్. అండ్ ఒంటరిగా ఉన్నాను ఎప్పుడు బాధపడొద్దు, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏ స్టోరీ బిహైండ్ ఎవ్రీథింగ్. అండ్ నా అల్గోరిథం చూడండి అసలు. ఎస్, ఎవ్రీథింగ్ కమ్స్ బ్రో, వెయిట్ అంటిల్ యువర్ సక్సెస్. అండ్ మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థింక్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎల్లుండి. సో సక్సెస్ అనేది ఒక రోజు పక్కా వస్తుంది. సో don't feel about the future, just have the present situations in your life and be happy. అండ్ కెమెరా ముందు వచ్చినా కానీ కొంచెం పాజిటివ్మెంట్ లేకపోతే ఎలా కదా. సో అందుకే మనం అయితే పాజిటివ్గా ఉండాలి. సో థింగ్స్ అండ్ చాలా వరకు మనమైతే నిన్న రివర్డ్ మోడ్లో యాక్టివేట్ అవుతుంది చాలాసరికి. అండ్ మనం మళ్ళీ నార్మల్ మోడ్లోగా వాయిస్ క్యాన్సిలేషన్ అయితే మోడ్ యాక్టివ్ చేసిన. సో నిన్న వీడియో మొత్తం రివర్బ్ మోడే. అండ్ రివర్బ్ మోడ్లో అంటే వాయిస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, సో బేస్ లాగా. సో మనం ఏం చేస్తాం, వాయిస్ క్యాన్సిలేషన్ అంటే పక్కనున్న చుట్టుపక్కల గాలి వచ్చినా ఏమొచ్చినా దాన్ని తీసేయడమే వాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇప్పుడున్న కెమెరా ప్రెజెన్స్ అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ అప్పట్లో ఫ్లూయెన్సీ లేదు, ఏం లేదు. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా థింగ్ మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడేస్తున్నా విత్ ఫ్లూయెంట్గా. సో అదే కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇలా థింగ్స్ అయితే చేయొచ్చు అని ఐ హ్యామ్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. అండ్ ఎప్పుడో స్టక్ అయ్యే థింగ్ అయితే లేదు. అండ్ కంటిన్యూస్గా కెమెరా ముందు మాట్లాడే థింగ్ అయితే ఉంది. సో ఇక్కడ 4-5 members ఉంటారు కాబట్టి నథింగ్. అండ్ ఎంతమంది వచ్చినా వీ హ్యావ్ టు డూ ద సేమ్. సో మనం అయితే మన థింగ్స్ని అయితే మార్చుకోవద్దు. సో ఎంత 100 members ఉన్నా 1000 ఉన్నా వీ హ్యావ్ టు నాట్ లూజ్ కాన్ఫిడెన్స్. అండ్ మన థింగ్ మనం చేస్తూనే ఉండాలి. సో అట్లీస్ట్ హ్యావ్ ఏ మెమరీ దట్ హ్యావ్ బీన్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో అండ్ చాలామంది డ్రీమ్ ఉంటుంది రియల్గా, అంటే పెద్ద థింగ్స్ ఎలా అవుతాయి అండ్ చిన్న థింగ్స్ చేస్తే కదా పెద్ద థింగ్స్ వచ్చేవి. సో హ్యావ్ ఎ స్ట్రగుల్, హ్యావ్ యువర్ ప్యాషన్ అండ్ ఫీల్ అబౌట్ యువర్ సక్సెస్ అండ్ యూ విల్ బీ మై ఫ్రెండ్ వన్ నాట్ ది అదర్ డే. అండ్ ఇది ఎప్పుడైతే గమనిస్తావో యూ విల్ బీ ఫోర్మోస్ట్ గ్రేటర్ అండ్ సక్సీడ్ ఇన్ లైఫ్. అండ్ ఈ థింగ్స్ నువ్వు అమర్చుకోవాలి అంటిల్ దెన్ యువర్ సక్సెస్. అండ్
ఇంకా 5 minutes గో. అండ్ ప్రతి ఒక్క దగ్గర తెలుసా టైం అయితే వాల్యూ ఇవ్వరు. సో మనం ఏం చేస్తాం, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా యూటిలైజ్ చేస్తాం అనమాట. సో ఇప్పటివరకు అయితే నా ఏమంటారు వీడియోస్ నా ఛానల్లో అయితే 200+ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 300. ఐ డోంట్ నో ద కౌంట్, బట్ యాక్చువల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రియేటర్స్, బట్ 1 people కెన్ బి సక్సెస్ఫుల్. అండ్ అది ఎలానో చూద్దాం. వచ్చే రోజుల్లో ఐ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ అండ్ నేనైతే దాన్ని అయితే పక్కా ప్రమోట్ చేస్తా. సో ఇట్ ఈస్ నాట్ ఏ చిన్న థింగ్, బట్ ఇట్ ఇంప్లైజ్ ఎ బిగ్ థింగ్ బ్రో. ఎవరినైతే నువ్వు ఎక్కువ ఏదైతే అనుకుంటావో సో అదే నీకు జరుగుతుంది. అండ్ నేను కొన్ని గురించి అనుకున్నా, ఆ థింగ్స్ అయితే లైఫ్లో అయినాయి. అండ్ ఫర్దర్ మోర్గా సక్సెస్ కావాలంటే ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేద్దాం ఫర్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ అండ్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ ఆఫ్ మైండ్. అండ్ ఇప్పటి వరకు నేను అది రివీల్ చేయను, అండ్ ఐ విల్ ఓన్లీ ఎగ్జిక్యూట్ అండ్ షో. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ రియల్లీ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడైతే మనము రియల్గా వేస్ట్ చేసుకోమో, టైం యూటిలైజ్ చేస్తామో, సో దెన్ విల్ హ్యావ్ సంథింగ్ గ్రేట్నెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఈ థింగ్ ఎవరు చెప్పరు, బికాస్ not a single person will help you in your journey. So you have to motivate it or inspire yourself. Until then you are not, you will be the same. And ఏదో జరుగుద్ది, ఎవరో ఏదో హెల్ప్ చేస్తారు, అండ్ నథింగ్ నాన్ సెన్స్ దట్ ఈస్. సో రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అనే భ్రమలో నుంచి బయటికి వెళ్ళి, సో యూ హ్యావ్ టు వర్క్ అపాన్ యువర్ సెల్ఫ్. అండ్ ఇప్పట్లో ఉన్న థింగ్ ఓన్లీ మనీ మ్యాటర్స్ అంట. సో ట్రై టు మేక్ మోర్ మనీ అండ్ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్సెస్ జర్నీ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. అండ్ ఈ కెమెరా ప్రజెన్స్ అయితే కొంచెం మ్యాడ్ ఉంది నాకు. సో ఐ విల్ నాట్ లీవ్ దిట్. అండ్ కొంచెం అయితే ఫ్లో అయితే ఉంది. సో ఆవేశంగా ఉన్నవాడు దారిని వాటినవే పెంచుకుంటాడు. సో ఆలోచనతో, ఆవేశంతో థింగ్స్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి, ఎర్న్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, విచ్ యాక్చువల్లీ యూ విల్ బీ ద టాప్ 1%. అండ్ న్యూ లెర్నింగ్స్ అనుకోవచ్చు ఇవి. సో ఒక బుక్ చదివితే కాదు బ్రో, ఒక రియల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే లైఫ్లో. అండ్ వాట్ మేక్స్ యూ బిగ్ రిచ్ అంటే మై థింగ్స్. అండ్ ప్రతిరోజు అయితే ఒక మిస్టేక్ చేయాలి. అండ్ ఈరోజు ఏం చేద్దాం, మనం చేసేదే మిస్టేక్స్ రోజు, ఏమంటారు ఫ్రెండ్స్? అండ్ సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు. సో డిఫరెంట్ మిస్టేక్స్ చేయాలి. అండ్ నిన్న అయితే రాత్రి వీడియో చేసిన, అండ్ ఒక న్యూ థింగ్ అయితే స్టార్ట్ చేసినట్టే కదా. సో ఇంప్లిమెంట్ ఏ న్యూ థింగ్ ఆర్ ఏ న్యూ మిస్టేక్ ఇన్ డే టు డే లైఫ్, యూ విల్ బీ సక్సీడ్. అండ్ ఈ థింగ్ ఎప్పటివరకు అయితే చేయో, యూ విల్ బీ రిమైన్ సేమ్ పర్సన్ యాజ్ యూజువల్. సో కెమెరా ప్రజెంట్స్ ఇలా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వై ఐఎమ్ మ్యాడ్ టు మై సెల్ఫ్. అండ్ ఎవరేమనుకున్నా ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ. సో టిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ రేపటి నుంచి కన్సిస్టెంట్గా మార్నింగే వస్తుంది వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నిన్న ఒక్కరోజు అలా అయింది, అండ్ ప్రతిరోజు అలా అవుతుందని కాదు. సో హ్యావ్ ఎ గుడ్ థింగ్ ఓవర్ హెడ్. అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ హ్యాపీ డే. అండ్ సైనింగ్ ఆఫ్.